గురుగారు తదుపరిగా మీన రాశి గురించి వివరించండి. మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో 2024 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుంది. బెట్టింగ్ల మీద వీటి మీద చాలా మంది మీనరాశి వాళ్ళు డబ్బులు కట్టారు. అవన్నీ కూడా పీకల మీదకి వచ్చేసినాయి. కాబట్టి ఏ రేంజ్ లో అంటే 35 నుంచి 45 లక్షల రూపాయల రేంజ్ లో కట్టారు. కాబట్టి అవన్నీ కూడా కట్టుకోవాలా. బ్యాంక్ నుంచి లోన్లు తీసుకోవడం ఇవన్నీ కూడా చేశారు. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. జీతబత్యాలు పెరుగుతాయి. కాకపోతే కొంచెం ఒళ్ళు నీరసంగా ఉండడము, జ్వరం రావడము, ఇలాంటి స్వల్పమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఎల్నెట్స్ అంటే కంపల్సరీ రావాలా. తర్వాత యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి ఎల్నెట్స్ అని అంటే 3 రాశుల వారికి. కానీ వీళ్ళే జాగ్రత్తలు తీసుకుంటే అవి ఏం కావు. కాబట్టి పైవారి యొక్క ప్రేమ, ఒక కొలీగ్స్ యొక్క ప్రేమ, సబార్డినేట్స్ యొక్క అనుగ్రహము, వీళ్ళన్నీ కూడా చక్కగా బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. గవర్నమెంట్ ఉద్యోగులు కానీ రాజకీయ పరంగా కానీ ఎలా ఉండబోతుంది? గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళ జీతబత్యాలన్నీ కూడా 3వ తారీఖు అయ్యేసరికి పడిపోతాయి. 1వ తారీఖు రావాల్సింది 3వ తారీఖు పడిపోతాయి. కాబట్టి కొంచెం జాప్యం ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకైనా జీతాలు కొంచెం లేట్ గా రావడం ఉంటాయి, కానీ ఫుల్ గా ఎగ్గొట్టడాలు ఉండవు. కాబట్టి జీతాల విషయంలో ఏం భయపడక్కర్లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసరికి భార్యకి ఎక్కడ అనారోగ్యం జరుగుద్దో, ఆపరేషన్ చేయించాలా, డబ్బులు అవుతాయని ఈ రకమైన బెంగతో ఉంటారనమాట. అంటే భార్య ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీనరాశి వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందంటే, మీనరాశి వాళ్ళ మెంటాలిటీ కొంతమందికి అంటే వ్యక్తిగత జాతకం బట్టి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఎంజాయ్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తారు. భార్యను చూడలేకపోతున్నాను, నా పిల్లల్ని చూడలేకపోతున్నాను నేను అనేటటువంటి బాధ ఉన్నా కూడా వీళ్ళకి తన ఎంజాయ్మెంట్ కి అడ్డు వస్తే వీళ్ళని పుట్టింటికి పంపుతాడు భార్యని. అందులో డౌట్ లేదు. వెళ్ళి 10 రోజులు ఉండరా, నేను ఎంజాయ్ చేయాలని డైరెక్ట్ చెప్పేస్తారు వీళ్ళు. మీనరాశి వాళ్ళంతా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వ్యాపారాలలో తిరుగులేదు ఈ నెలలో. విద్యార్థులు వచ్చేసరికి చదువులో కొంచెం వెనకబడిపోతారు. ఈ వెనకబడిపోయినటువంటి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి అవసరం, ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇక సౌందర్యానికి సంబంధించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. మినిమం ప్రతి మీనరాశి వాళ్ళని కనుక నువ్వు తీసుకుంటే 15 కిలోల బరువు తగ్గుతారు. అంటే వెయిట్ లాస్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ నెక్స్ట్ టార్గెట్ కూడా పెట్టుకుంటారు. నేను ఇన్ని నెలలు నేను 15 కిలోలు తగ్గాను కాబట్టి నెక్స్ట్ మంత్ ఛాలెంజ్గా చెప్తున్నాను, ఇంకొక 20 కిలోలు నేను తగ్గుతాను అని బెట్టింగ్ కాస్తారు. అంటే బెట్టింగ్ ఇస్ మీనరాశి వాళ్ళ లక్షణం. వైఎస్ఆర్ పార్టీ వస్తుందా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా, ఇట్లాగా ఎలాగైతే బెట్టింగ్లు చేస్తారో ఐపీఎల్ వీటిల్లో అలా బెట్టింగ్లు కాస్తారనమాట. అండ్ షేర్స్లో వాటిల్లో లాస్ అయినా బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ మీకు ఈ నెలలో పికప్ అయిపోతారనమాట. రాజకీయ పరంగా ఎలా ఉండిపోతుంది గురుగారు? రాజకీయంలో మీనరాశి వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతారు. ఎందుకంటే మీన రాశి అంటే చేప, ఇలా పట్టుకుంటే జారిపోద్దు, కొరమైన చేప. కాబట్టి వీళ్ళు రాజకీయ నాయకులకు కావాల్సిన లక్షణాలు అవే కదా. కాబట్టి వాళ్ళు ఏంటంటే రాజకీయ రంగాల్లో వీళ్ళు చక్కగా రాణిస్తారు, ముందుకు దూసుకొని వెళ్తారు. పోస్టులు గేస్టులు అవన్నీ కూడా నామినేటెడ్ పోస్టులు వీళ్ళు కోరుకున్నవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి నెరవేరుతుందా, లేదా ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? గుళ్ళు గోపురాలు తిరగడానికి మనకి ఏం ఆటంకాలు లేవు. వీళ్ళకి ఎల్నెట్స్ అని కాబట్టి తిరుగుతానే ఉంటారు. ముఖ్యంగా శనీశ్వరుడు సంబంధమైనటువంటి గుళ్ళు, స్వయంభూ శనీశ్వరుడు దేవాలయం ఉంది గాణగాపురంలో, కల్లేశ్వరం అని. అక్కడికి వెళ్ళి కనుక వీళ్ళు పూజలు గీజలు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అయితే ఫారిన్ ట్రిప్స్ కానీ, ఫారిన్ స్టడీస్ కానీ, లేదా ఫారిన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? మీనరాశి వాళ్ళకి ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాల మీద చాలా కన్నేసి ఉంచారు వీళ్ళు. చాలా కాలం నుంచి జరగట్లేదు. ఇప్పుడు ఇంకా ఈ నెలలో అవకాశాలు స్టార్ట్ అవుతాయి. జాగ్రత్తగా ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి కూడా వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. చిన్నపాటి లోపాలు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి? ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవాలా. నవగ్రహాల చుట్టూ మినిమం 8 ప్రదక్షిణలైనా చేయాలా శనీశ్వరుడికి. అలా ఈ 4 వారాలు కనుక శనీశ్వరుడికి మనం పైన నువ్వుల నూనె వేస్తూ ఓం శనీశ్వరాయ నమః అన్న మంత్రంతో వేసుకుంటే, వీళ్ళ చేతులతో వీళ్ళు చేసుకుంటే చాలు, బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా. I was always passionate about accounting and its wide applications. I look up to the successful business analysts and tax professionals. Sun's bachelor programs are powered by market-relevant studies and industry-leading practices. Sun International, Hyderabad, Visakhapatnam.